హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ సెట్ 2024కి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 23 మే 2024లో ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. అండ్ ఈ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు సో క్యాండిడేట్స్కి బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రిలిమినరీ కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో ఆ కీకి సంబంధించి ఆబ్జెక్షన్ అనేది ఏ విధంగా చెప్పాలి అండ్ ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం టీఎస్ సెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎవరైతే 23 మే 2024లో సో బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మనకు సంబంధించి ప్రజెంట్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. అండ్ దాని ద్వారా మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. అండ్ దాని గురించి మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సో మనకు ప్రజెంట్ ప్రిలిమినరీ కీ విత్ ఆన్సర్ తోటి అయితే వాళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కీ అనేది మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కీలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్స్ అనేది చెప్పొచ్చు. దట్ ఈస్ ఆబ్జెక్షన్ చెప్పడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకున్నట్లయితే మన యొక్క పర్సెప్షన్ ప్రకారం అండ్ అదేవిధంగా మనం చదివిన బుక్ ప్రకారం ఫస్ట్ వన్ అనేది ఆన్సర్ కరెక్ట్ అనుకుంటే ఒకవేళ కీలో సెకండ్ కానీ థర్డ్ కానీ ఫోర్త్ కానీ ఇలా ఇర్రిలవెంట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్ పైన మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఒకే కీలో రెండు ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నట్లయితే సో ఇప్పుడు టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళు ఏదో ఒక ఆప్షన్ మాత్రమే కరెక్ట్ అని ఇచ్చినట్లయితే సో ఆ రెండు ఆప్షన్స్ కరెక్ట్ అని చెప్పడానికి కూడా మనం ఆబ్జెక్షన్స్ అయితే చెప్పొచ్చు. అండ్ ఈ యొక్క క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఏ విధంగా తెలుసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఒకవేళ కీలో మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్స్ ఏ విధంగా చెప్పాలి అనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఏంటంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో టీఎస్ సెట్కి సంబంధించి టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎవరైతే సో మనకు 23లో ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మీకు సంబంధించి మీది మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్కి సంబంధించి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మార్నింగ్ షిఫ్ట్లో ఉర్దూ మీడియం రాసి ఉంటే దీనికి సంబంధించి అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఉర్దూ మీడియంకి సంబంధించి క్వశ్చన్ పేపర్ కావాలి అనుకుంటే జస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం క్వశ్చన్ పేపర్ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ దాని యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో ప్రీవియస్లో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు షేర్ చేసినప్పుడు ఏ విధంగా అయితే షేర్ చేశానో అండ్ ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ కూడా ఆ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. టోటల్గా మనకి ఇక్కడ 150 క్వశ్చన్స్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో 150 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్కి ఏ ఆప్షన్ ఉందనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అండ్ దీన్ని మీరు వెరిఫై చేసుకోవడానికి ప్రతి క్వశ్చన్కి మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ 4 ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉంటుందో దానికి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏవైతే రాంగ్ ఆప్షన్స్ ఉంటాయో వాటికి వచ్చేసి మనకు రెడ్ కలర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ క్యాండిడేట్ అనే వాళ్ళు ఫస్ట్ ఈ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు కంపేర్ చేసుకోవాలి. ఏదైనా క్వశ్చన్లు దీంట్లో రాంగ్ ఇచ్చారా లేదా ఆన్సర్స్ ఏమైనా రాంగ్ ఇచ్చారా అని వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తున్న క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ధ్వనికి సంబంధించిన ఆప్షన్ అనుకోండి, ఇది రాంగ్ ఆన్సర్ అనుకోండి. సో యాజ్ పర్ బుక్ ప్రకారం సిలబస్ ప్రకారం రాంగ్ ఆన్సర్ అనుకోండి. సో వేరే ఆన్సర్ ఇక్కడ ఏదో ఒకటి కరెక్ట్ అనుకోండి. అలాంటప్పుడు మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా టోటల్గా మనకు 4 సెషన్కి సంబంధించిన పేపర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ సెషన్లో అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో అండ్ వన్స్ ఈ విధంగా మీకు సంబంధించి మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డౌన్లోడ్ డిస్ప్లే కావడం జరుగుతుంది. జస్ట్ లైక్ నేను మీకు పోస్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ ఎలా అయితే ఉంటాయో అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి సో మన యొక్క షిఫ్ట్ రిలవెంట్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు టోటల్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సంబంధించినది కాదు, రిమైనింగ్ సెషన్స్ యొక్క క్వశ్చన్ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్సర్స్ అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు. నార్మల్గా క్వశ్చన్ పేపర్కి సంబంధించి మనం ఏ క్వశ్చన్ని తీసుకున్నా కూడా దాంట్లో 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనకు 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రాంగ్ ఏదైతే ఉంటుందో వాటికి రెడ్ కలర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం ఈ 3 వచ్చేసి రాంగ్ ఆప్షన్స్ అనమాట ఈ క్వశ్చన్స్కి. అండ్ ఈ యొక్క లాస్ట్ వన్ ఏదైతే ఉందో 4th వన్ అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకు గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా టోటల్గా 150 క్వశ్చన్కి సంబంధించి రాంగ్ ఆన్సర్ ఏది కరెక్ట్ ఆన్సర్ ఏంది అనేది వాళ్ళు కీలో అయితే మనకు మెన్షన్ చేస్తారు. సో కీలో ఒకవేళ కీ ప్రకారం మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఆబ్జెక్షన్స్ అనేది చెప్పొచ్చు. ఫస్ట్ అయితే మనం రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ యొక్క ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ మనం డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో క్యాండిడేట్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మనం గెట్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ టాబ్లో క్యాండిడేట్ సంబంధించిన టోటల్ 150 క్వశ్చన్స్తో కూడిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ దాంట్లో వచ్చేసి ఏంటంటే మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఏ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ ఆప్షన్స్తో కూడిన మీ టోటల్ రెస్పాన్స్ షీట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దాని ద్వారా మీకు టీఎస్ సెట్ ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ యొక్క టీఎస్ సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ హాల్ టికెట్లో అయితే ఉంటుంది. డీటెయిల్స్ అనేది కనుక్కొని అండ్ ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినా లేదా హాల్ టికెట్ని మిస్ చేసుకున్నా కూడా మీరు టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ చేసినా లేదా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము ఈ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మా థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ గెట్ రెస్పాన్స్ షీట్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా సో మనకు సంబంధించి టీఎస్ సెట్కి సంబంధించిన ఎంట్రన్స్ టెస్ట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని గెట్ రెస్పాన్స్ షీట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ 150 క్వశ్చన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ కార్నర్లో ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకొని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేము, ఏ సెంటర్లో ఎగ్జామ్ రాశారు, ఏ డేట్లో రాశారు అండ్ సబ్జెక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటుంది. సో ఆ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్లయితే సో ఈ విధంగా టోటల్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 150 క్వశ్చన్స్ వరకు సో మీరు ఏ క్వశ్చన్స్కి ఏ ఆప్షన్ ఇచ్చారు అండ్ కీకి ఏ ఆన్సర్ ఉంది అనేది అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. క్వశ్చన్ 1 మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకు టోటల్గా 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ 5 ఆప్షన్స్ తోటి మనకు 4 ఆప్షన్స్ కాంబినేషన్లో కీ అయితే సెట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దానికి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇస్తారు యాజ్ పర్ కీ ప్రకారం అయితే. అండ్ రాంగ్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి మనకు రెడ్ కలర్లో అయితే ఈ విధంగా క్రాస్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ఆస్పిరెంట్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది తెలుసుకోవడం కోసం సో ఇక్కడ క్వశ్చన్కి కీ ప్రకారం ఆన్సర్ ఏది అని అయితే చూడాలి. కీ ప్రకారం వచ్చేసి థర్డ్ వన్ అయితే కరెక్ట్. అండ్ మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకోవడం జరిగింది తెలుసుకోవడం కోసం ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూజ్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ 3 ఉంది. సో అంటే కీలో 3నే ఉంది, చూజ్ ఆప్షన్ కూడా 3నే ఉంది. ఈ విధంగా బోత్ సేమ్ అయినట్లయితే అంటే మీరు పెట్టిన ఆప్షన్ అండ్ కీ మ్యాచ్ అయినట్లయితే మీకు ఒక మార్క్ అయితే కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా టోటల్గా 150 క్వశ్చన్స్ అనేది కంపేర్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన కీకి అండ్ మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయినట్లయితే అలా ఎన్ని మ్యాచ్ అయితే అన్ని మార్క్స్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో అయితే రావడం జరిగినట్టుగా మీరు కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ యాజ్ పర్ కీ ప్రకారం మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే కరెక్ట్ ఆప్షన్ అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని మనకు రాంగ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సెకండ్ వన్ కావచ్చు, థర్డ్ వన్ కావచ్చు, ఫోర్త్ వన్ కావచ్చు, కీ ప్రకారం రాంగ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారనేది ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు క్యాండిడేట్ వచ్చేసి 4th ఆప్షన్ చూస్ చేసుకున్నాడు, కీ ప్రకారం వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సో ఇక్కడ 2 అనేది మనకు మ్యాచ్ అవ్వట్లేవు కాబట్టి ఇక్కడ మీకు మార్క్ అనేది యాడ్ కాదు. సో ఎప్పుడైతే కీకి అండ్ అదేవిధంగా మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అవుతుందో అలా మ్యాచ్ అయినప్పుడు మాత్రమే మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో టోటల్గా మనకి ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు 1 మార్క్ రావడం జరిగింది. అండ్ ఇలా స్క్రోల్ చేసినట్లయితే మీకు క్వశ్చన్కి అండ్ ఆన్సర్కి మీరు పెట్టిన ఆప్షన్కి మ్యాచ్ అయితేనే మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8th వన్ అబ్జర్వ్ చేసినట్లయితే సో కీ ప్రకారం థర్డ్ వన్ అనేది కరెక్ట్. క్యాండిడేట్ వెబ్ ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కూడా థర్డ్ ఆప్షన్ ఇచ్చారు. సో కీ ప్రకారం థర్డ్ అండ్ వాళ్ళ ఆప్షన్ కూడా థర్డ్ ఇచ్చారు కాబట్టి సెకండ్ మార్క్ అంటే ఫస్ట్ మార్క్ అనేది ఫస్ట్ క్వశ్చన్కి రైట్ అయింది, సెకండ్ మార్క్ అనేది 8th క్వశ్చన్కి రైట్ అయింది. ఇలా టోటల్గా మీరు ఎన్ని క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా కీకి మ్యాచ్ అయ్యేటట్టు ఆన్సర్స్ పెట్టి ఉంటారో వాటిని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది డౌట్ ఉంటుంది, సార్ ఈ కీలో మిస్టేక్స్ ఉండవా, కీలో మిస్టేక్స్ ఉంటే ఒకవేళ మాకు మార్క్స్ అనేవి పెరుగుతాయి కదా అని కూడా క్వైరీ చేస్తారు. సో కీలో మిస్టేక్స్ ఉంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆబ్జెక్షన్ అనేది చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా టోటల్గా మీరు 150 క్వశ్చన్స్ అయితే ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ వాళ్ళు ఇచ్చిన కీకి మీరు పెట్టిన ఆప్షన్స్కి ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి అనేది కౌంట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు టీఎస్ సెట్ ఎంట్రన్స్లో కీ ప్రకారం ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు డైరెక్ట్గా సో మీకు సంబంధించిన ఎన్ని మార్క్స్ వచ్చాయని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే సో మీ మార్క్స్ను బట్టి మనకు టీఎస్ సెట్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో ర్యాంక్ ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ అదేవిధంగా ఏ మార్క్స్ వచ్చిన వారికి క్యాంపస్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఇలాంటి క్లారిటీ అయితే మేము ఇవ్వగలుగుతాము. సో ప్రజెంట్ అయితే టోటల్ 150 క్వశ్చన్స్ కంపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత అండ్ మీకు ఉన్న క్వశ్చన్ పేపర్ పైన అవగాహన బట్టి ఏమైనా రాంగ్ ఉన్నట్టయితే వాటికి ఆబ్జెక్షన్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ సో టీఎస్ సెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన క్వశ్చన్ పేపర్లో కనుక రాంగ్ ఉన్నా లేదా వాళ్ళు రిలీజ్ చేసిన ఆప్షన్స్లో కనుక రాంగ్ ఉన్నా మనం ఆబ్జెక్షన్స్ అయితే చెప్పొచ్చు. ఆబ్జెక్షన్ చెప్పడం అంటే ఏం లేదు, సో కీలో మిస్టేక్స్ ఉన్నాయి, ఆ మిస్టేక్ ఏంటి అనేది మనము సో వాళ్ళకు కరెక్షన్ కోసం మనం మళ్ళీ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రిక్వెస్ట్ చేయడాన్ని ఇక్కడ కీ ఆబ్జెక్షన్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. జస్ట్ మనం ఈ యొక్క కీ ఆబ్జెక్షన్స్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కీ ఆబ్జెక్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి కూడా మనకి ఎక్కువ టైం అనేది లేదు. మనకు 27 మే 2024 నుంచి 29 మే 2024 వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం ఆబ్జెక్షన్ చెప్పడం కోసం మనం డిక్లరేషన్లో టిక్ మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఈ విధంగా టిక్ మార్క్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మళ్ళీ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఫార్మాట్ అనేది ఎనేబుల్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా క్యాండిడేట్ యొక్క ఆబ్జెక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ మనం ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే మనం ఏ షిఫ్ట్లో అయితే ఎగ్జామ్ రాయడం జరిగిందో ఆ షిఫ్ట్కి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది. సో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే మనం కంపేర్ చేసుకోవాలి. అండ్ టోటల్ క్వశ్చన్ పేపర్లో కనుక మనం ఎటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేసినా కూడా సో ఆ క్వశ్చన్కి సంబంధించిన ఐడియా అయితే మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ సెకండ్ షిఫ్ట్లో జరిగిన తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన క్వశ్చన్ పేపర్లో ఉన్న మిస్టేక్స్ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటే మనం ఆ యొక్క సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ మనం ఆబ్జెక్షన్ చెప్పడానికి ఈ క్వశ్చన్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన క్వశ్చన్లో మిస్టేక్ ఉంది అనుకుంటే సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు యాజ్ పర్ కీ ప్రకారం, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ మీరు చదివిన బుక్ ప్రకారం అనుకుంటే, సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నట్టయితే ఇలాంటి క్వశ్చన్స్కి మనం ఆబ్జెక్షన్ చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దానికోసం ముందుగా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడ క్వశ్చన్ ఐడి అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మన క్వశ్చన్ ఐడి వచ్చేసి 38190 అని అయితే ఉంది. అండ్ ఈ యొక్క ఐడిని అయితే మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ పైన క్లిక్ చేయగానే కాపీ అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం లాగిన్ అయిన సెషన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం లాగిన్ అయిన సెషన్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్న క్వశ్చన్ ఐడి ఉందో అది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం ప్రెస్ చేసి పట్టగానే మనకు పేస్ట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం క్వశ్చన్ ఐడికి సంబంధించి ఇక్కడ పేస్ట్ చేయగానే ఆన్సర్ కీ ప్రకారం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో అది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు చూసింది సెకండ్ షిఫ్ట్కి సంబంధించి 38 క్వశ్చన్ అయితే చూసాము. 38 క్వశ్చన్కి కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీ పర్సెప్షన్ ప్రకారం సో ఆన్సర్ అనేది రాంగ్ ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ ఉంటే అంటే ఫస్ట్ వన్ కరెక్ట్ సెకండ్ వన్ కరెక్ట్ అని మీరు చదివిన బుక్ ప్రకారం ఉన్నట్లయితే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సో నో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది కూడా కరెక్ట్ ఆన్సర్ లేదు అనుకుంటే మీరు థర్డ్ ఆప్షన్ అనేది క్లిక్ చేసుకోవాలి. అండ్ క్వశ్చనే ఇన్కంప్లీట్గా ఉంటే క్వశ్చనే రాంగ్గా ఉంటే మీరు ఫోర్త్ ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదర్స్ అంటే ఈ పైన చెప్పిన టాపిక్స్ కాకుండా అదర్ రిలవెంట్ టాపిక్ ఉన్నట్టయితే మీరు అదర్స్ అనేది క్లిక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే సో మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అనుకుంటున్నాను కాబట్టి నేను సెకండ్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం మీరు ఆప్షన్ ఎందుకైతే రాంగ్ అని చెప్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే మీ ప్రకారం మల్టిపుల్ ఆప్షన్స్ కరెక్ట్ అంటున్నారు కదా, మరి ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ కీ ప్రకారం ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఇచ్చారు అండ్ నేను మల్టిపుల్ ఆన్సర్స్ కరెక్ట్ అంటున్నాను కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ సో కీ ప్రకారం ఫస్టే రాంగ్ అనుకుంటే మనం ఫస్ట్ అనేది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సెకండ్ వన్ క్లిక్ చేస్తే థర్డ్ వన్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే కరెక్ట్ అంటున్నారో అది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు జస్టిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఈ క్వశ్చన్ రాంగ్ అంటున్నారు, మనం ఆబ్జెక్షన్ చెప్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది దీంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో కన్వే చేయాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు సో ఎక్కడైతే దాన్ని చూడడం జరిగిందో మీరు ఇచ్చిన కీ ప్రకారం ఆన్సర్ రాంగ్ అని మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి అయితే మీరు సేకరించడం జరిగిందో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది మీరు వెబ్సైట్లో చూస్తే వెబ్సైట్కి సంబంధించిన స్క్రీన్ షాట్, లేదా మీరు ఒక బుక్ రిఫర్ చేసుకొని బుక్లో చూస్తున్నట్టయితే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అని మనం తీసుకొని జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో మన దగ్గర ఉన్న ఫైల్ అనేది రాంగ్ అనుకుందాం, సో ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నామో అది రాంగ్ అనుకుందాం. అలాంటప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, జస్ట్ అప్లోడ్ చేయాలి. అండ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం సబ్మిట్ ఆబ్జెక్షన్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు సంబంధించిన ఆబ్జెక్షన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఒకవేళ మీరు ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్షన్ చెప్పాలి అనుకుంటే యాడ్ మోర్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి మీరు ఆబ్జెక్షన్స్ అయితే చెప్పాల్సి ఉంటుంది. అండ్ కొంతమంది ఏమడుగుతారంటే సో ఆబ్జెక్షన్ అనేది అందరూ చెప్పాలా సార్, తప్పకుండా అయితే క్వైరీ చేస్తారు. ఆబ్జెక్షన్ అనేది అందరూ చెప్పాల్సిన అవసరం లేదు, బట్ మనం ఆబ్జెక్షన్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీఈడీ ఎంట్రన్స్ టెస్ట్లో 78 మార్క్స్ వచ్చాయి, మీరు చెప్పిన ఆబ్జెక్షన్ కనుక ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. అలా మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆబ్జెక్షన్ చెప్తే అన్ని మార్క్స్ అనేది యాడ్ కావడం జరుగుతుంది. ఒక్కరు ఆబ్జెక్షన్ చెప్పినా రిమైనింగ్ ఆల్ స్టూడెంట్స్కి యాడ్ కావడం జరుగుతుంది, రిమైనింగ్ స్టూడెంట్స్ చెప్పినా కూడా ఈ పర్సన్కి యాడ్ కావడం జరుగుతుంది. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు రిలీజ్ చేసిన కీలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ 38 క్వశ్చన్కి ఆన్సర్ బి కరెక్ట్ సార్, బట్ వాళ్ళు ఏ కరెక్ట్ అని ఇచ్చారు, దీనికి మనం ఆబ్జెక్షన్ ఏ విధంగా చెప్పాలి అని మీరు కామెంట్ చేస్తే, లేదా సో నన్నే ఆబ్జెక్షన్ చేయమని చెప్పినా కూడా సో నేను ఆబ్జెక్షన్ అయితే చేస్తాను. బట్ మీరు ఏమన్నా ఉన్నట్లయితే మీరు ఐడెంటిఫై చేయండి మిస్టేక్స్, దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను ఐడెంటిఫై చేస్తాను, అలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను కూడా ట్యాగ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు సంబంధించి టోటల్ ప్రాసెస్ అయితే ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఎగ్జామ్ రాసిన వారు ఉన్నారో మీ సెషన్కి సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ దాంట్లో కీ కంపేర్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సో మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆబ్జెక్షన్ చెప్పడం కూడా చేయాల్సి ఉంటుంది. ఈ 3 థింగ్స్ అయితే ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ముఖ్యంగా నేను చెప్పే సజెషన్ ఏంటంటే కీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆబ్జెక్షన్ చేయండి. సెకండ్
థింగ్ వచ్చేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకొని మీ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీకు ర్యాంక్ ఎంత రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని నెక్స్ట్ మన డీటెయిల్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.